హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఎల్ఎస్ కిచెన్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ క్యాబేజీ వెజ్ మంచూరియా. మనం రోడ్ సైడ్ చూస్తుంటాం కదండి, అదే టేస్ట్తో మనం ఇంట్లోనే చాలా ఈజీగా ఈ వెజ్ మంచూరియా అనేది చేసేసుకోవచ్చు అండి. నేను చెప్పిన కొలతలతో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, అదే టేస్ట్ వచ్చేస్తుంది. చాలా బాగుంటుంది. మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మరిన్ని లేటెస్ట్ వీడియోల కోసం క్రింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. ఈ ప్రాసెస్ ఎలానో చూసేద్దామా. ఇక్కడ ఈ రెసిపీకి నేను 500 గ్రాముల క్యాబేజీని తీసుకున్నానండి. ఈ విధంగా సన్నగా తురుముకోవాలి. ఇందులో 2 టేబుల్ స్పూన్ మైదా పిండి, 2 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్, 1 టేబుల్ స్పూన్ కారం పొడి, 1 టేబుల్ స్పూన్ ఉప్పు మీ టేస్ట్కి సరిపడా వేసుకోవాలండి. అలానే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వీటిని మొత్తం ఈ విధంగా కలుపుకోవాలి. మనం ఈ విధంగా ఉండలాగా చేసుకోవాలి. మనకు ఇందులో వాటర్ ఏం అవసరం లేదండి. మీకు కొద్దిగా వాటర్ కావాలంటే 1 or 2 టేబుల్ స్పూన్ వాటర్ వేసుకోవచ్చు, సరిపోతుంది. ఇలా మొత్తం ఉండలాగా చేసుకున్న తర్వాత మన చేతులకు అనేది ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఆయిల్ అప్లై చేసుకోవడం వల్ల చేతులకు అనేది మనకు ఈ ముద్ద అనేది అంటుకోదు. ఇలా చిన్న ఉండలుగా చేసుకోవాలండి. మనం కొద్ది తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా చేసుకొని వీటిని మనం ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. అలానే మనం మిగిలిన ముద్దను మొత్తం చిన్న ఉండలుగా చేసుకోవాలండి. ఇలా మనకు ఎన్ని వస్తే అన్ని చేసుకోవచ్చు అండి. మన ఇంట్లో ఉండే మెంబర్స్ని బట్టి మనం ఈ మంచూరియా అనేది చేసుకోవాలి. ఇలా చిన్న ఉండలుగా చేసుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడి అయిన తర్వాత ఒక్కొక్కటిగా మనం ఆయిల్లో వేసుకోవాలి. మనం ఒకేసారి వేయడం వల్ల విచ్చుకుపోయే ఛాన్సెస్ ఉంటాయండి. అందుకే మనం ఒక్కొక్కటిగా ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత వీటిని 1 నుంచి 2 నిమిషాల పాటు ఈ విధంగా వేయించుకోవాలి. చూడండి, స్పూన్తో అనేది మనం ఈ విధంగా తిప్పుతూ ఉండాలి. ఇలా మనకు కొద్దిగా కలర్ వచ్చేలాగా చూసుకోవాలండి. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. పిల్లలకు స్నాక్స్ పెడితే చాలా ఇష్టంగా తింటారు కదండి. మనం రోడ్ సైడ్ తెచ్చుకొని పెట్టే కన్నా మనం ఇంట్లోనే ఇలా హెల్తీగా చేసుకొని పెడితే చాలా ఇష్టంగా తింటారు. ఈ విధంగా కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లో పేపర్ వేసుకొని లేదా టిష్యూ వేసుకొని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. టిష్యూ కానీ పేపర్ వేసుకోవడం వల్ల మనకు ఆయిల్ అనేది అబ్జర్వ్ అవుతుంది. ఇదే విధంగా మన దగ్గర మిగిలిన ఉండలు మొత్తం ఈ విధంగా ఆయిల్లో వేసుకొని వేయించుకోవాలి. కొంతమందికి క్యాబేజీ ఫ్రై కానీ క్యాబేజీ కర్రీ కానీ ఇష్టం ఉండదండి. అలాంటప్పుడు ఇలా క్యాబేజీ తినని వాళ్ళు ఈ విధంగా మనం మంచూరియా లాగా చేసుకొని తింటే స్నాక్స్ లాగా చాలా ఇష్టంగా తింటారు. ఈ విధంగా కలర్ వచ్చిన తర్వాత ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు వేరొక ప్యాన్ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడిన తర్వాత కట్ చేసిన పచ్చిమిర్చి, సన్నగా తరిమిన ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి వేసి వీటిని వేయించుకోవాలి. వీటిని మనం లో ఫ్లేమ్లో వేయించుకోవాలండి. హై ఫ్లేమ్లో మీడియం ఫ్లేమ్లో పెడితే మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఇలా కొద్దిగా వేగిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ కారం పొడి, అలానే 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. ఉప్పు మీ టేస్ట్కి సరిపడా వేసుకోవాలండి, ఎక్కువ మోతాదులో వేసుకోవద్దు. వీటిని మనం మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. దీంట్లో టేస్ట్ కోసం 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్, 1 టేబుల్ స్పూన్ డార్క్ సోయా సాస్, 1 టేబుల్ స్పూన్ వెనిగర్ వేసి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఇవి వేయడం వల్ల మనకు టేస్ట్ అనేది చాలా బాగా వస్తుందండి. ఇవి మీ ఇంట్లో అవైలబుల్ లేకుంటే వేయకుండా సరిపోతుంది. వేయడం వల్ల మనకు టేస్ట్ అనేది మంచూరియా చాలా బాగుంటుంది. ఇందులో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న క్యాబేజీ ఉండల్ని యాడ్ చేసుకోవాలి. దీంట్లో మొత్తం కలిసేలాగా ఈ విధంగా 1 నుంచి 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. చూడండి, మనకు ఈ విధంగా వస్తే సరిపోతుంది. అంతే అండి, ఎంతో టేస్టీగా మనకు క్యాబేజీ వెజ్ మంచూరియా రెడీ. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో.